సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, పంచమ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో 3 గ్రహాల యొక్క అనుకూల్యత ఎక్కువగా ఉన్నది. ఇదివరలో యోగించినటువంటి అంటే గత నెల రోజులుగా కుజబలం ఉన్నది. ఇప్పుడు ఆ కుజుడు షష్ఠ స్థానాన్ని వదిలిపెట్టి సప్తమ స్థానంలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుజ శనేశ్వరుల యొక్క సమసప్తక స్థితి ఇది ఎక్కువగా బాధించేటువంటి అంశము. శనేశ్వరుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సప్తమంలోకి కుజ సంచారం వచ్చినప్పుడు ఈ 2 గ్రహాలకి సమసప్తక స్థితి ఏర్పడుతుంది. ఇది అటు వృత్తి ఉద్యోగాల మీద, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల మీద, జీవిత భాగస్వామి మీద, వైవాహిక జీవితం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఏవైతే మనం చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గోచారమే కాబట్టి లాంగ్ టర్మ్ ఉండదు. కాబట్టి ఈ కుజుడు సంచరించేటువంటి కాలం మొత్తం అంటే సెప్టెంబర్ 27 వరకు కూడా ఈ గ్రహస్థితి అటు వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యోగాన్ని పాడు చేయడానికి, వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడానికి, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులను సృష్టించడానికి, అలాగే ఎదుగుదలకి, మానసిక ప్రశాంతతకి చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఆ సెప్టెంబర్ 27 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, కోపాన్ని తగ్గించుకుంటూ, మృదు స్వభావాన్ని అలవరుచుకుంటూ, తక్కువగా మాట్లాడుతూ, అలాగే చాలా విపరీతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా, ఉద్యోగ మార్పు చేయవలసి వచ్చినా, వ్యాపార మార్పు చేయవలసి వచ్చినా, భాగస్వామ్యాల్లో ఉండేటువంటి వారైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా 5వ స్థానమందు రవిగ్రహము, అలాగే ఈ రాహు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది. ఎవరిని నమ్మి డబ్బు ఇచ్చినా, ఎక్కడైనా షూరిటీలు పెట్టినా, లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా ఇవన్నీ కూడా మనం ఇబ్బంది పడేటువంటి విధంగానే ఉంటాయి. కాబట్టి ఏది చేసినా మీ పేరు మీద చేసుకోకుండా మీ కుటుంబ సభ్యుల పేరు మీద, ఇంకొకళ్ళ పేరు మీద ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ గ్రహస్థితిలో ప్రత్యేకంగా ఎక్కువగా శ్రమ అనేటువంటిది కనబడుతోంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వచ్చిన ఆలోచన అంత మంచిది కాదు. అందుకని మీకు ఏదైనా ఆలోచన వస్తే వెంటనే దాని మీద వెళ్ళిపోకుండా 2-3 సార్లు ఆలోచించి 2-3 ఒపీనియన్స్ తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను సాధించగలుగుతారు, మోసపోకుండా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.